ఇయర్స్ నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? 10 ఇయర్స్ నుంచి ఉంటున్నాను మేడం. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో మళ్ళీ ఫ్లైట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆ విషయం మీకు తెలుసా? తెలుసు మేడం. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంకుల్? చాలా బాగుంటుంది మేడం. ఎందుకంటే సెంటర్‌లో ఉంటది, దగ్గర ఉంటది, అన్నిటికీ బెనిఫిట్స్ ఉంటది. శంషాబాద్ అంటే చాలా లాంగ్ అయిపోతుంది మేడం అది. ఇప్పుడు ట్రాఫిక్ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందంటారా? ట్రాఫిక్ అయితే కొంచెం ఉంటది బాగానే. ట్రాఫిక్‌తోనే ఇబ్బంది ఉంటది. ఆహ్, మీరు కాకపోతే బెనిఫిట్స్ ఉంటది. సెంట్రల్ ఉంటది కాబట్టి బెనిఫిట్స్ ఉంటది. మన బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి. అందరికీ బెనిఫిట్స్ ఉంటది. ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయంటారు? ఫ్లైట్‌కు దగ్గర ఉంటాయి కదా! ఇప్పుడు శంషాబాద్ వెళ్ళాలంటే చాలా లాంగ్ అయిపోతా ఉంటది. జర్నీ కొంచెం డిస్టెన్స్ ఉంటాయి కదా బాగా. అట్లా. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ హైదరాబాద్‌లో? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. హ్మ్. ఇక్కడ బేగంపేటలో ఎయిర్‌పోర్ట్ మళ్ళీ ఓపెన్ అవుతుందని చెప్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు? తెలియదండి కానీ తెలిస్తే మంచిగా ఓపెన్ చేస్తే మంచిగా ఉంది. ఎందుకంటే మాకు కూడా కారోబార్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాం. ఆహ్, ఇప్పుడు అది ఓపెన్ అవ్వడం వల్ల ట్రాఫిక్ మీద ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందంటారా ట్రాఫిక్ వల్ల? ట్రాఫిక్ గిట ఏముండదు, ఇంత పెద్దగా ట్రాఫిక్ ఏముంటుంది ఇక్కడ, ఏముండదు. మంచిగానే ఓపెన్ చేస్తే మంచిగా ఉంది. మా పేరు విఠలరావు ధనాసురే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? ఇక్కడ 25 ఏడు నేను ఉంటాను ఇక్కడ. 25. ఇక్కడ మనకి బేగంపేట ఎయిర్‌పోర్ట్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అంటే కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? వస్తే మంచిదంటారా? ఇది మంచిగా ఉండేదమ్మా. ఈడ ఈడ మంచిగా ఉంటుంది. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయి మొత్తం ఇది ఏమంటారు, పని అవుతలేదు ఇక్కడ. ఈ ఎయిర్పోర్ట్ ఉంటే మంచిగా పని అవుతుంది ఉంటుంది. ఇప్పుడు సగం సగం పని ఏం లేదు. అది శివప్రసాద్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 40 ఇయర్స్. ఇక్కడ మన బేగంపేట ఎయిర్‌పోర్ట్ మళ్ళీ కమర్షియల్ ఫ్లైట్స్ అన్నీ రాబోతున్నాయి. ఆ విషయం తెలుసా మీకు? మీరు చెప్పింది కాబట్టి ఇప్పుడే తెలిసింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మళ్ళీ నేను వర్క్ చేయడానికి రెడీగా ప్రిపేర్ అవుతాను. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నేను వర్క్ చేశాను, శంషాబాద్లో ఎయిర్ ఇండియా సాట్స్లో. అండ్ ఇక్కడ వస్తే కూడా మళ్ళీ నేను జాబ్కి అప్లై చేస్తాను. మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి అనేసి ఒక ఫీలింగ్.